హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో మదనపల్లి. బ్రదర్, మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే సప్తస్వరాలు ఆర్కెస్ట్రా, చాలా ఫేమస్ ఆర్కెస్ట్రా, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మన నిమ్మన్పల్లి సర్కిల్ దగ్గర ఉంది. సో ఇప్పుడు మన బ్రదర్ సుకుమార్ అయితే ఇక్కడ ఉన్నాడు. తనతో మాట్లాడి ఈ ఆర్కెస్ట్రా ప్యాకేజ్ ఎట్లా ఉంటుంది, వీళ్ళు ఇంతవరకు ఏమేమి చేశారో అవన్నీ అయితే తెలుసుకుందాము. హలో బ్రదర్. బాగున్నా బ్రదర్. చెప్పు బ్రదర్, ఎన్ని రోజులు అయింది బ్రదర్ ఇది పెట్టి? ఇది 2010లో పెట్టామన్నా. 2010లో 10 అప్పటి నుంచి రన్ అవుతుంది. మనకి మ్యారేజ్ ఫంక్షన్స్, బర్త్డే ఫంక్షన్స్, ఆల్ అకేషన్స్కి ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చి అంటే మన తెలిసిన వాళ్ళు, కొంచెం అందుబాటులో ఉండే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి రీజనబుల్ రేట్స్లోనే ఉంటాయన్నమాట. డిమాండ్గా మనం ఇంత అనేది లేకుండా దానికి తగ్గట్టు మేము ప్లాన్ చేస్తాం అన్నమాట. ఈవెంట్కి తగ్గట్టు రేట్స్ కూడా ప్లాన్ చేస్తాం అన్నమాట. అట్లా అంటే ఇప్పుడు ఎవరైనా ఒక మనకు చిన్న చిన్న సెలబ్రిటీస్ కావాలా, డాన్సర్స్ కావాలా అని చెప్తే వాళ్ళని కూడా మీరు ఎగ్జాక్ట్లీ తీసుకొస్తాం. వాళ్ళు కూడా తీసుకొస్తాం. జబర్దస్త్ టీం అంట, టీవీ యాంకర్స్, ప్లస్ వచ్చి సీరియల్ ఆర్టిస్టులు, ప్రతి ఒక్కరిని కూడా మేము తీసుకొస్తాం అన్నమాట. అంటే మన కస్టమర్ ఎవరు కావాలని వాళ్ళు అడిగితే వాళ్ళు మేము అరేంజ్ చేస్తాం అన్నమాట. అట్లా. సుకుమార్ గారు, ఇప్పుడు మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేసి ఉంటారు ఇప్పటివరకు? చెప్పలేము, అంటే 2010 నుంచి కాబట్టి కౌంట్ చేయలేదన్నమాట. చేస్తూ ఉంటాం. అంటే మంచి ఎక్స్పీరియన్స్తో, మంచి ఎక్స్పీరియన్స్ ఆర్టిస్టులు, ప్లస్ వచ్చి మనకి మొత్తం ఏపీ సరౌండింగ్లో ఎక్కడున్నా కూడా వెళ్తాం అన్నమాట. అట్లా మనకి మన సరౌండింగే కాకుండా, మన మదనపల్లే కాకుండా మొత్తం హిందూపూర్ కానీ, ధర్మవరము, ఇటు సైడు టోటల్ వెళ్తూ ఉంటాం అన్నమాట. 300 కిలోమీటర్స్ కానీ, 500, హైదరాబాద్ దగ్గర కూడా వెళ్ళి చేసి వచ్చామన్నమాట. అట్లా కర్నూలు అట్లా వెళ్తాం. ఈ ప్యాకేజెస్ ఛార్జెస్ ఎట్లుంటాయి బ్రదర్? అంటే ఛార్జెస్ అంటే ఇప్పుడు కస్టమర్ అడుగుతారనుకోండి, మాకు సెలబ్రిటీ ఈవెంట్ కావాలంటే దానికి తగ్గట్టు దాని రేంజ్లో అరేంజ్ చేస్తాము. లేదు మాకు నార్మల్ కావాలి అంటే నార్మల్ రేంజ్లో అరేంజ్ చేస్తామన్నమాట. అట్లా మనము డిమాండ్ చేయడము, కస్టమర్ని ఇబ్బంది పెట్టడం అయితే ఉండదు. అది విషయం. ఇప్పుడు మీ దగ్గర అందరూ ప్రొఫెషనల్ డాన్సర్స్ కానీ, ప్రొఫెషనల్ సింగర్స్ కానీ ఇట్లా ఉంటారు. మీరు కూడా 1-2 ఈవెంట్స్లో పాడుతున్నట్టు నేను ఫేస్బుక్లో దాంట్లో చూసినాను. అవునవునన్న. అంటే మీరు కూడా మంచి సింగర్? అవునన్న, సింగింగ్ చేస్తాను, ప్లస్ యాంకరింగ్ చేస్తాను, డాన్సు అంటే మూమెంట్ సింగింగ్ అనమాట. బాగుంటుంది అనమాట. అట్లా ఓన్లీ సింగింగ్ చేస్తుంటే బాగుంటుంది కాబట్టి కొంచెం పాట పాడుతూ మూమెంట్ ఇవ్వడం అనమాట. కొంచెం జనాలకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట. అట్లా. సో ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్గా ఇక్కడ ఆఫీస్ పెట్టి ఎన్ని రోజులు అయింది? ఇక్కడ పెట్టి ఇక్కడ టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్లో ఒక 7 years పెట్టాము. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 years అవుతుంది ఇక్కడ పెట్టి. అంతకుముందు వచ్చి ఇక్కడ బేబీ వెల్కమ్ దగ్గర డిఆర్ జగదీష్ నగర్ కాంప్లెక్స్లో పెట్టినాం. అక్కడ పెట్టినాం 2010లో. అక్కడే స్టార్ట్ చేసాము. సప్తస్వరాలు అనే టైటిల్ మీకు ఎందుకు పెట్టాలనిపించింది? అది లక్కీ నేమ్ అన్న. అది వెంకటరమణ స్వామి ఇది ఉంది కదా, తిరుమల, అది నాకు లక్కీ నేమ్ అనిపించింది. మైండ్లో అది తట్టింది అనమాట. అంటే ఈ టైప్ ఆఫ్ కంటెంట్స్కి మీరు చేసేదానికి సప్తస్వరాలు అనేది ఎగ్జాక్ట్ యాప్ట్ టైటిల్. అది అవును, లక్కీ నేమ్ వినగానే మనకు కొంచెం బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అవును. సో మీకు ఈ డాన్సర్స్ వీళ్ళందరూ ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? మనకు వచ్చి నెల్లూరు, వైజాగ్, ప్లస్ వచ్చి నెల్లూరు, వైజాగ్, తిరుపతి, ఈ సరౌండింగ్లో ఎక్కడున్నా కూడా, విజయవాడ మొత్తం అంతా వచ్చేస్తారు అన్నమాట. అక్కడి నుంచే వస్తారు. అంటే వాళ్ళకి అకామిడేషన్ అంతా మేమే అరేంజ్ చేస్తాం. అది మీకు ఇప్పుడు మ్యారేజెస్ ఈవెంట్స్ చేస్తున్నప్పుడు మీకు అక్కడ రెస్పెక్ట్ ఏ విధంగా అందుతుంది? ఇక్కడ బాగుందినా. ఎందుకంటే మన మదనపల్లి సైడ్ ఏమంటే ఒక ఆర్టిస్ట్కి మంచి వాల్యూ ఇస్తారు. మన మదనపల్లి అంటేనే అది ఒక గొప్ప వరం అనుకుంటా. ఎందుకంటే ఆర్టిస్ట్ని చిన్న చూపు చూసేదంటూ ఉండదు. ఒక మంచి వాల్యూ అనమాట. అండ్ బయట సంగతి వదిలేస్తే మదనపల్లి మాత్రం మంచి వాల్యూ. లేదు, కొంతమంది ఎట్లుంటారంటే హార్ష్గా బిహేవ్ చేయాలి. అయితే మేము డబ్బులు ఇచ్చినాం కదా, మేము చెప్పినట్లు మీరు చేయాలి, మా డిమాండ్స్ మీరు పూర్తి చేయాలి అని ఫంక్షన్స్లో ఎవరైనా అట్లా ఇబ్బంది పెట్టి నాకు ఇంతవరకు అయితే ఎదురవ్వలేదు. అలాంటి సిచ్యువేషన్ ఎదురవ్వలేదు. మంచిగా రిసీవ్ చేసుకోవడము, మా ప్రోగ్రామ్ అయిన వెంటనే హ్యాపీగా భోంచేయండి, తర్వాత మీ అమౌంట్ తీసుకోండి, హ్యాపీగా బయలుదేరండి, ఇదే ఉంది. కానీ ఇంతవరకు కూడా మనకి ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. ప్రోగ్రామ్ చేసుకున్న తర్వాత డబ్బులు మళ్ళీ ఇస్తాంలే, తర్వాత ఇస్తాంలే అని ఇలా డిలే చేసిన వాళ్ళు ఎవరైనా? లేదన్న, లేదు. స్పాట్ పేమెంట్. ఫుడ్ తినేసిన తర్వాత ఫోన్పే చేస్తారు, లేదంటే క్యాష్ ఇచ్చేస్తారు. హ్యాపీగా రిసీవింగ్ బాగుంది. అట్లా. అవును. మీరు టీము ఎంతమంది పోతారు మా ప్రోగ్రామ్? అంటే 10 members ఉంటామన్న. 10 members ఉంటారు. డాన్స్ ఉంటుంది, సింగింగ్ ఉంటుంది, యాంకరింగ్ ఉంటుంది, ప్లస్ వచ్చి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అట్లా అనమాట. డీజే సెటప్ కొంచెం డిఫరెంట్గా.
స్టేజ్లో ఇప్పుడు ఆ స్టేజ్ పైన ఎంతసేపు ఉంటుంది మీ పర్ఫార్మెన్స్? 3 అవర్స్ ఉంటుంది అన్న. 3 అవర్స్? 3 అవర్స్. లేదు మనకి క్రౌడ్ ఎక్కువ కూర్చొని ఉన్నారనుకోండి, ఎందుకంటే మన ప్రోగ్రామ్ ఇంకా కంటిన్యూషన్ చూద్దాం అనే వాళ్ళు చాలామంది ఉన్నారంటే మేము 1 అవర్ అయినా పెంచుతామన్నమాట. అట్లా ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పెట్టారు కదా? అవునండి. ఇవన్నీ లైవ్లో మ్యూజిక్ కంపోజ్ చేస్తారు? లైవ్ ఉంటుంది. మేబీ ఒక కొత్త సాంగ్స్ ఏమన్నా వస్తే అవి ప్రాక్టీస్ చేయలేము కదా, అప్పటికప్పుడే చేయలేము కాబట్టి అవి కొంచెం ట్రాక్స్ వేస్తాం అన్నమాట. అట్లా అవి ట్రాక్ చేసి మాత్రం మేమే పాడేస్తాం. అట్లా పర్వాలేదా బ్రదర్? పర్లేదన్న, పర్లేదు. ప్రోగ్రామ్స్ ఈ మధ్యలో వస్తాయా? పర్లేదన్న. మీకు ఎక్కువ అంటే హై క్లాస్ వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తారా మీకు ఈ ప్రోగ్రామ్స్ పెట్టడానికి ఆర్కెస్ట్రాకి, లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారా, లేకపోతే ఎట్లా? అట్లేం లేదన్న, అందరూ ఇప్పుడు ఈ మధ్య ఏమైపోయిందంటే రిసెప్షన్ అంటే బోర్ కొట్టకూడదు, అది ప్లాన్ చేసుకుంటారు జనాలు. ఏమంటే మ్యారేజ్ ఉందా మంది కొంచెం ఎంటర్టైన్మెంట్ పెట్టుకుంటే బాగుంటుంది అనే కాన్సెప్ట్ జనాలు అందరిలోనే వచ్చింది. అట్లా మీ టీం ఏదైతే ఉంటుందో అందరూ మన తెలుగు వాళ్ళేనా లేకపోతే బయట నుంచి? లేదు, అంతా తెలుగు వాళ్ళే, అంతా తెలుగు వాళ్ళే. ప్రొఫెషనల్ డాన్సర్స్ ప్లస్ వచ్చి జోడీలో దీంట్లో డాన్స్ షోలో చేసిన వాళ్ళు వస్తారు. ప్లస్ వచ్చి మా డ్రెస్ కోడ్ కూడా డాన్సర్స్కి వల్గారిటీ ఎక్కడా ఉండదు. మా చేసే డాన్స్ కానీ ప్లస్ డ్రెస్ కోడ్ కానీ ఎక్కడ వల్గారిటీ ఉండదు అనమాట. అంత క్లాస్గా ఉంటుంది అట్లా. సో ఇప్పుడు మీకు నెక్స్ట్ కమింగ్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా ప్రజెంట్? ఉన్నాయండి. ఉన్నాయి. సో మీరు పబ్లిక్ అంటే నా ఛానల్ చూసే సబ్స్క్రైబర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ సప్తస్వరాలు ఆర్కెస్ట్రా మీ సబ్స్క్రైబర్స్కి ఏం చెప్తానంటే, రిక్వెస్ట్గా నా ఆర్కెస్ట్రాని మీకు 10 మందికి తోచిన వాళ్ళకి పాస్ చేయండి, కొంచెం బాగుంటుంది మాకు. అట్లా సప్తస్వరాలు. అవును, సప్తస్వరాలు ఆర్కెస్ట్రా. సో అది ఫ్రెండ్స్, సుకుమార్ చాలా మంచి క్యాండిడేట్, చాలా బాగా పాడతారు, చాలా ఎక్సలెంట్గా అయితే మీకు ఎంటర్టైనింగ్ అయితే ఇస్తారు. మ్యారేజెస్, ఈవెంట్స్, బర్త్డే ఫంక్షన్స్ ఏదైనా కూడా కదా, ఏదైనా కూడా ఏ ఈవెంట్ కైనా కూడా మీకైతే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ 100% ఇస్తారు. సో మీరు ఖచ్చితంగా ఏమైనా అట్లాంటివి ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఆర్కెస్ట్రా కావాలనుకుంటే ఫస్ట్ మాకు ఈ సప్తస్వరాలు సుకుమార్ని అయితే కాంటాక్ట్ చేయండి. సుకుమార్ నెంబర్ అయితే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో అది ఫ్రెండ్స్, ఎందుకంటే కళాకారులను మనం ఎంకరేజ్ చేయాలి, అది మన బాధ్యత కాబట్టి. సో నా వంతు కృషి నేను చేస్తున్నాను, మీరు కూడా చేస్తారని నేను భావిస్తున్నాను. చెప్పు బ్రదర్, ఏదో చెప్తున్నాను. మనకి అదే నా టీవీ యాంకర్స్ వాళ్ళు ఏవి అడిగితే వాళ్ళకి మేము అరేంజ్ చేయగలం అన్నమాట. టీవీ యాంకర్స్ వాళ్ళు ఏం అడిగినా కూడా వీళ్ళు టీవీ షో, సెలబ్రిటీ షోస్ కూడా చేస్తామన్నమాట. అట్లా. అవును బ్రదర్, మీకు ఇంతవరకు లోకల్లో ఎక్కడైనా ఇప్పుడు చాలా చోట్ల సినిమాలు షూటింగ్లు జరుగుతుంటాయి, అవకాశాలు అట్లా వచ్చాయన్న. కాకపోతే సింపుల్ క్యారెక్టర్ వద్దని కొంచెం స్టాండర్డ్గా ఉండే క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తాను మనం. ఇప్పుడు మదనపల్లి కొంచెం బాగా డెవలప్ అవుతుంది, చాలా డెవలప్ అయింది. అవును. సో అది మన మదనపల్లి కదా, కొంచెం బాగుండాలి అనమాట. అట్లా ఇంత మంచి చల్లటి వాతావరణం మనకి ఎక్కడ దొరకదు. ఇప్పుడిప్పుడే కొంచెం హైప్ కూడా వస్తుంది ఊరికి. అవును, చాలా షూటింగ్స్ అయితే జరుగుతాయి ఇక్కడ. అవును. ఓకే బ్రదర్, నా సైడ్ ఓకే, నేను మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో మదనపల్లి. నా రిక్వెస్ట్ ఏమంటే, మన మదనపల్లి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే ఇంకా ఎంతో డెవలప్ అవుతారని నా కోరిక. ఎక్కడి నుంచో బయట నుంచో వచ్చి మన మదనపల్లిలో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, వాళ్ళకి ఎంకరేజ్ చేయకుండా మన లోకల్ వాళ్ళని ఆదరిస్తారని మదనపల్లి ప్రజలందరికీ కూడా నా విన్నపం. అంతే అండి. అలాగే మా సప్తస్వరాలు ఆర్కెస్ట్రా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క ఈవెంట్ ప్రోగ్రామ్స్ వీడియోస్ కూడా దాంట్లో అప్లోడ్ చేస్తుంటాం, చూస్తూ ఉండొచ్చు హ్యాపీగా. కాదు బాబు పలసరు బైకు మీద రా బాబా, నేను తండ్రి తంటాడదాన్ని కాదు బాబు.